మద్దిపాడు మండలం పెదకొత్తపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పోతినేని బుచ్చయ్య గారి పెద్ద కర్మ మరియు సంస్మరణ సభ పెదకొత్తపల్లి గ్రామం వారి స్వగృహంలో కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని బుచ్చయ్య గారి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించి వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ హాజరై బుచ్చయ్య చౌదరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ మాజీ సర్పంచ్ పోతినేని బుచ్చయ్య గారు చేసిన సేవలు మరువలేనివని, వారు ఎప్పుడూ గ్రామం అభివృద్ధి గురించి మాతోటి మాట్లాడుతూ ఉండేవారని తెలిపారు. అలాగే పెదకొత్తపల్లి గ్రామం స్కూల్లో పలు మౌలిక వసతులు ఏర్పాటు చేశారని తెలిపారు. స్కూల్ విద్యార్థులతో ఎంతో అభిమానంగా ఉండేవారని అన్నారు. పెదకొత్తపల్లి గ్రామం అంటే అమితమైన ప్రేమని, ఎప్పుడు గ్రామం అభివృద్ధి గురించి చెబుతూ ఉండేవారని ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ తెలిపారు. మద్దిపాడు మండలం మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ మాట్లాడుతూ, మా తాతయ్య గారు మా మధ్య లేకపోవడం మాకు తీరని లోటు అని, మా తాతగారంటే మాకు ఎంతో అమితమైన ఇష్టమని, ఆయన నాకు రాజకీయ గురువని తెలిపారు. అంతేగాక ఆయన బాటలో నడుస్తానని, ఆయన ఆశయాలు కొనసాగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రాజకీయ నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అందుకనే ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాం మనం. అందువల్ల మన బుచ్చయ్యని కూడా మన గ్రామంలో చరిత్రలో నిలిచిపోయేటట్టుగా, భవిష్యత్ తరాలకు పెంచినట్టుగా కొత్త తరానికి కూడా ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం బాగుంటుందని చెప్పి ఒక సెంటర్లో నేను మీకు అందరికీ మనం చేస్తున్నాను. కుటుంబ సభ్యులకు ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అది మన బాధ్యతగా మనం భావించి ఆ పని చేయగలిగితే సమాజం కోసం చేసినటువంటి మన బుచ్చయ్యని శాశ్వతంగా గ్రామ చరిత్రలో నిలబెట్టేటువంటి వాళ్ళు అవుతామని చెప్పి మనం చేస్తూ ఆయనకి మరొకసారి నేను ధన్యవాదాలు శ్రద్ధాంజలి కార్యక్రమం జరుపుకోవడం కొంచెం విచారకరమైన విషయమైన కూడా మనిషి పుట్టిన తర్వాత ఏదో ఒక రోజు మరణం కూడా తప్పదు అనేది మనందరికీ తెలిసిన విషయం. అలాగే బుచ్చయ్య గారు ఒక చిన్నపిల్లల మనస్తత్వం, ఊరికే కోపడతాడు, మళ్ళీ ఊరికే పైకి ఎత్తుకుంటాడు. అంటే అంత మంచి మనస్తత్వం అన్నమాట అతనికి. కోపతాపాలు కూడా ఆ టెంపరీగా ఎవరినైనా తిడతాడు, మళ్ళీ ఎవరినైనా సరే మంచిగా దగ్గర తీసుకునేటువంటి ఒక మంచి మృత్స్వపాతి. కానీ గ్రామంలో కూడా చాలా కార్యక్రమాల్లో, హై స్కూల్ అభివృద్ధి కానివ్వండి, పంచాయతీ కార్యక్రమాల్లో కానివ్వండి, గ్రామంలో చాలా కార్యక్రమాల్లో అతను శక్తికి మించి కూడా అతనికి పిల్లల్ని అడగకుండా కూడా అతనికి వచ్చే పెన్షన్లో కొంత భాగం ప్రతి నెల ఈ మధ్యకాలంలో 4 వేసి హై స్కూల్లో అది ఆ టౌన్లో ఉన్నటువంటి పరిస్థితిని అది మొత్తం మెరకు తోలిస్తాం. ఇది కనిపించని ఖర్చులు అనమాట. అలాంటి ఖర్చులు కూడా భరించి ప్రతి 2 నెలలకు ఒకసారి ఎగ్జామ్లో అక్కడ పోయి కూర్చొని మాట్లాడి ఏం కావాలి ఏంటి అని అడిగి ఆ హై స్కూల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటి ఒక మంచి నిజాయితీ పరుడని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే అతనికి పొగడతలు తప్ప ఏ స్వార్థం లేదు. పొగిడితే ఎంతైనా ఖర్చు పెడతాడు. అది కొంతమంది ఆయన ఆ వీక్నెస్ అనండి, లేకపోతే పొగడతలు అందరూ ఇష్టపడతారు, కానీ ఆయన కొంచెం ఎక్కువ ఇష్టపడేవాడు. ఆ పొగిడి నువ్వు చేయాలంటే మొత్తం పైన వేసుకొని చేసేటువంటి ఒక మంచి స్వభావం ఆయనలో ఉన్నటువంటి పరిస్థితిని నేను చాలా కాలంగా మేమిద్దరం చెరో పార్టీలో పనిచేసాం, చెరో ఒక రకంగా ప్రయాణం చేసాం, మళ్ళీ కలిసి పనిచేసాం, మళ్ళీ విడిపోయి పనిచేసాం. ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు వస్తే ఈ మధ్యకాలంలో మళ్ళీ కలిసి పనిచేస్తున్నాం. మాకేంటంటే ఇక్కడ ఉన్నటువంటి అన్న పెద్ద ఆయన ఉన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీతో నేను మొదట్లో పనిచేసినా కూడా తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకి నేను కాంగ్రెస్లో ఉండి పనిచేస్తున్న పరిస్థితిలో బుచ్చయ్య అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాడు. తర్వాత బుచ్చయ్య గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మళ్ళీ అప్పుడు అబ్బూర్ సింగయ్య గారు, పొన్నయ్య చౌదరి గారి నాయకత్వంలో కొన్నారు, కలిసి పనిచేసాం. తర్వాత మళ్ళీ సర్పంచ్గా వచ్చేసరికి సర్పంచ్ వర్షంలో మళ్ళీ నేను ఒక పార్టీ, ఆయన ఒక పార్టీ, అట్లా రకరకాలుగా విడిపోవడం కలవటం అనేది మా జీవితంలో ఎందుకో కానీ ఇట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా ఈ మధ్య ఆగస్టు 15 ఇద్దరం కలిసి ఒకే వేదిక మీద హై స్కూల్లో కార్యక్రమం చేయటం కూడా జరిగింది. అంతకుముందు పోయిన నెల 1వ తేదీ మేమిద్దరం కలిసి పెన్షన్లు తీసుకొస్తున్న కూడా మేమిద్దరం కలిసి పాల్గొనడం జరిగింది. ఇలా విడిపోతూ కలవటం అట్లా జరుగుతూ వచ్చింది. కానీ బుచ్చయ్యకి నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలియదు. కానీ బుచ్చయ్య అంటే పాపం అమాయకుడు, చాలా పెద్ద మనిషి, ఊరికేదో డబ్బాలను ఎవరినైనా ఏదైనా అంటాడు, కానీ మళ్ళీ కనిపిస్తే పైన వేసుకునే రకం. కాబట్టి అలాంటి మంచి వ్యక్తి. పిల్లలకైతే అతని అదృష్టం ఏంటంటే పిల్లలు మంచి స్థితిలో ఉన్నారు. రత్నాలు లాంటి 2 బిడ్డలు, కూతురు కొడుకు ఇద్దరు కూడా. నేను ఉదయం కూడా ఎక్కడ చెరువు దగ్గర వాకింగ్కి వెళ్తే ఆ అబ్బాయి ఆ బొంగెత్తుకొని వస్తా కూడా మీరు రండి తప్పకుండా రావాలని ఇదని చెప్పి ఆ అబ్బాయి పిలవటం. ఎందుకంటే వాడు నేను అమెరికా పోతే ప్రతివాడు నేను పెద్ద గుడికి అనుకుని తలపైకి ఎగరేసే పరిస్థితులు పోయి ఆ అబ్బాయి ఇక్కడ పల్లెటూరులో ఎలా మెదగాలో అలా మెదుగుతూ ప్రతివాడిని పలకరిస్తూ చాలా ఆప్యాయంగా ఉన్నటువంటి ఆ అబ్బాయిని చూశాను. అలాగే వాళ్ళ అమ్మాయి కూడా అందరితోటి మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ గ్రామంలో అందరినీ కూడా తెలిసినా తెలియకపోయినా పేరున పలకరిస్తున్నటువంటి ఆ అమ్మాయి పరిస్థితి చూస్తూ ఉన్నాను. వాళ్ళ బిడ్డలు కానివ్వండి, ఆ అమ్మాయికి ఒక మంచి భర్త,
అలాగే వాళ్ళ పిల్లలు, అలాగే బుచ్చి మరి ఆనాడు సర్పంచ్గా పనిచేసి ఇటీవల నియమితులైన బుచ్చి చౌదరి గారికి మన యొక్క సంతానమును తెలుస్తున్నాను. మరి ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు మరి విద్య ఒక ఇదిగా పెట్టుకొని మరి ఈ గ్రామంలో మరి ఉన్నత పాఠశాల అనేక కార్యక్రమాలను చేపట్టి ముందుకు తీసుకెళ్ళినందుకు ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా ఒక గ్రామ అభివృద్ధిలో ఎంతో విధానంగా ముందుకెళ్ళినందుకు ఆయనకి ఇంకోసారి నేను సంతృప్తి చేస్తున్నాను. మరి ప్రతి వ్యక్తి కూడా పుట్టి పెరిగిన తర్వాత ఒక్కొక్క పదవిలో ఉండి ఆ గ్రామమునకు అభివృద్ధి ధ్యేయముగా ముందుకు సాగినందుకు బుచ్చి చౌదరి గారికి నా యొక్క విధానం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన గ్రామ పెద్దలకి, గౌరవ శాసనసభ్యులకి, తెలుగుదేశం నాయకులకి, మిగిలిన వారందరికీ నమస్కారాలు. ఈరోజు బుచ్చయ్య గారి సంస్మరణ దినం. మరి ఈ సందర్భంగా మరి ఇప్పటి వరకు మనకు అక్కడ వీడియో చూసాము. గ్రామానికి ఎన్ని విధాల సహాయ సహకారాలు అందించారో మనందరం చూసాము, ఇప్పుడు అలాగే విన్నాము. నేను ఒక హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలిగా ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి బుచ్చయ్య గారు. గత 2 సంవత్సరాల నుంచి మా స్కూల్కు రెగ్యులర్గా వస్తారు. టీచర్లన్నా సెలవు పెడతారేమో కానీ బుచ్చయ్య గారు మాత్రం రెగ్యులర్గా మా స్కూల్కి వచ్చి ఒక స్టేజీ, అలాగే పిల్లల చదువుల పట్ల శ్రద్ధ, ఏ పోటీలు జరిగినా వాళ్లకు బహుమతులు ఇవ్వడం, పిల్లల్ని ప్రోత్సహించడం, అలాగే గ్రౌండ్ యొక్క లెవెలింగ్ చేయడం, ఎప్పుడూ పిల్లల్ని తన సొంత బిడ్డల్లాగా చూసుకొని మరి మేమైతే ఊహించలేదు. ఒక రకం తరఫున చాలా బాధపడ్డాం. విద్యార్థులు అందరూ వచ్చారు, మేమైతే అసలు ఊహించుకోలేదు. మాకు ఇంతలా నాకు చాలా బాధాకరం. మరి మా స్కూల్ తరఫున, మా విద్యార్థుల తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున మరి సారుకై వాళ్ళ కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ సారు గారి సంతాప సభకు ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, లేకుండా ఇతర పెద్దలకు, ఇచ్చేసిన బుచ్చయ్య గారి కుటుంబ సభ్యులకు, మిత్రులకు ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మట్టిపాడు హై స్కూల్లో 2 years సీనియర్. దాదాపు హై స్కూల్ నుంచి కూడా పరిచయం ఏర్పడి ముందాయంతో ముఖ్యంగా ఆయన సర్పంచ్గా పోటీ చేసినప్పుడు కూడా ఆ విధంగా పొలిటికల్గా కూడా సర్పంచ్గా నాకు పొలిటికల్గా కూడా ఎంతో సంబంధాలు ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన చనిపోవటం అందరికీ కూడా కుటుంబ సభ్యులకు కూడా సంతాపం తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఆత్మశాంతి ఇవ్వాలి. ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన చెప్పినట్లుగానే నాకు 2000లో మ్యారేజ్ అయింది. 2000 తర్వాత 2009లో ఆయన పంతవతులపాడుకు వచ్చిన దగ్గర నుంచి విజయ్ కుమార్ గారి పేరు మేము వచ్చినప్పుడల్లా పలకరిస్తారు. ఆయన మీరంటే ఆయనకు చాలా అభిమానం అండి. ఎందుకంటే ప్రతి పని, మా మామయ్య గారు వెళ్ళిన ప్రతి పనిని ఎమ్మెల్యే గారు చూసా తప్పకుండా చేశారు. ఆర్చ్ ఒక్కటే చేయలేదు, అది ఆయన కోరిక చెప్పారు కదా, అదైతే మేము చేస్తాం ఆయన సహకారం తీసుకొని. ఇలాంటి సంస్మరణ సభ పెట్టడం బాధ అయినా కూడా మీరు ఇంతమంది వచ్చి సంతాపం తెలిపినందుకు ఆ బాధలో కూడా మాకు కొంచెం ఆనందంగా ఉంది.
ఆయన వచ్చింది మధ్యలో లాస్ట్ మినిట్ వరకు కూడా నవ్వుతూ హాయిగా ఉన్నారు. మేము 1 వీక్ ఇక్కడే స్పెండ్ చేసాం. ఆయనకు ఒకటే కోరిక ఏంటంటే మేమందరం ఈ ఇంటికి వచ్చి ఇక్కడే ఉండాలి, ఆయనతో కూర్చోవాలి, ఆయనతో మాట్లాడాలి, అంతే. అంతవరకు మేము చాలాసార్లు శ్రీనగర్ నుంచి మేము హైదరాబాద్ నుంచి రావటం, చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం. ఆయనకి ఎప్పుడు ఊరు మీదే, ఊరి గురించి మాట్లాడేవారు. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మాకు పెద్దగా ఏం తెలియదండి ఏమేం చేశారు ఏంటి అని కూడా. మేము పెద్దగా అడిగేవాళ్ళం కాదు, ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం కాదు. ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్క లిస్ట్ ఇచ్చారు. నేను వీడియో తీసుకోవడానికి మనుషులు పంపిస్తే రోజుకి ఒక కొత్త చెప్పేవాళ్ళు, మళ్ళీ వెళ్ళి అది వీడియో తీయటం. ఇలాగా ఇక్కడ ఆయన చాలామంది మిత్రులు ఉన్నారు. ఇందాక ఆయన బాల్యమిత్రులు అయ్యన్న గారు మాట్లాడారు, గౌరవనీయులు నల్లూరు వెంకటేష్ నాన్నగారు, వీళ్ళందరూ మాట్లాడారు. ఇవన్నీ కూడా మాకు కొత్త. యాక్చువల్లీ ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు నేను ఇది చేశాను అది చేశానని. అయితే ఇక్కడ మేము ఈ ప్రోగ్రాం పెట్టాలని నా భార్య మా సీను అనుకున్నారు కాబట్టి మా శాయశక్తుల ప్రయత్నించి ఈ చిన్న కార్యక్రమం పెట్టాం. దీన్ని మీరు విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు చెప్తూ ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. గ్రామాభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా స్కూల్ అభివృద్ధి చేయడం కానీ ఇతర విషయాల్లో కూడా ముందుండేవాడు. అయితే ఆయన మామూలుగా నేను పాపడేది అన్న కూడా వెంటనే సర్టిఫికెట్ మామూలు మళ్ళీ కాసేపటికే నవ్వుతుంటాడు. అది ఆయన నైజం అనమాట. ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మొట్టమొదటిగా చర్చికి సహాయం చేయడం, అంజయ్ నగర్లో పోలేరమ్మ గుడి రామాలయం నిర్మాణంలో భూమి పూజ చేసే తోడ్పడటం, ఇక్కడ చెరువు తీసే పూడిక తీసే విషయంలో శ్రీనివాసరావుతో కలిసి చేయటం, ఇటువంటి ఎన్నో మంచి పనులు అన్నమాట ఆయన చేసింది. ఇవన్నీ ఇప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుపడుతుంటారు. అటువంటి ఆయన ఆత్మకు శాంతి కావాలని మన కుటుంబం వాళ్ళు వచ్చేసి సెలవుస్తుంది. అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకి, ఎమ్మెల్యే అంకుల్, స్టేజ్ మీద ఉన్న అందరి పెద్దలకి వాళ్ళు తెలియజేస్తున్నాను. మా నాన్నగారి కార్యక్రమానికి వచ్చి అందరూ ఇంతసేపు కూర్చొని అందరికీ థ్యాంక్స్ అండి. ఐఎమ్ సారీ. అన్నగారికి నమస్కారం, అయ్యన్న గారికి అందరికీ పేరు పేరున నమస్కారం. శ్రీనివాసరావు అదేవిధంగా వాళ్ళ అన్నయ్య కుమారుడు వెంకటేశ్వరరావు ఇద్దరు కూడా ఒక్క నిమిషం ఇక్కడికి వచ్చేస్తే మనం ఈ సంతాప సభ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. దయచేసి లాయర్ వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా శ్రీనివాసరావు కూడా సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన సంతనూరు పాండ్య సభ్యు గారికి, వేదిక నుంచి పెద్దలకి, వేదిక ఉన్న పెద్దలు, అన్నగారికి, ఈ సంతాప సభకు వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ గొప్ప సభలో మనం కూటమి ఎంతో విజయం చేసుకున్నాం. ఇందాక మనం చేసిన అది స్కీమ్ మీద ఒక్కొక్క పాయింట్ చూస్తే అన్నతో ఉన్నటువంటి నాకు సంబంధం 2001 నుండి నాకు ఆయన ఎక్కువ సంబంధం. అంటే మా రక్తాలు వేరే కావచ్చు, అంటే బంధువులు వేరే కావచ్చు, కులం వేరే కావచ్చు, మాట కావచ్చు, అని మేమిద్దరము సొంత కుటుంబంలో ఎలా ఉన్నామో అలాగా ఇప్పటి వరకు, ఈ రోజు వరకు నేను ఆ కుటుంబ సన్నిధి ఉంది. అంతేకాకుండా మరి ఇందాక
ఎమ్మెల్యే గారు చెప్పినారు. వారు సర్పంచ్ ఉన్నప్పుడు మరి ముందుగా మేము బుచ్చయ్య చౌదరి గారు నేను అక్కడికి కలిసాం. ఎలక్షన్ టైంలో కూడా ఎక్కువ నన్ను నిద్రపోయించాడు కాదు. 4 గంటలకి ఇంటికి పంపించాడు మనిషిని, వచ్చేసేవడం. అదైతే తిరిగి ఘనంగా విజయం సాధించినటువంటి సమయాలు ఉన్నాయి. అంతేకాకుండా బుచ్చయ్య చౌదరి గారు మరి నేను పేరు సంబోధించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను అన్నా అని పిలుస్తాను నోరారా. ఎందుకంటే నా అన్నదమ్ములు ఉన్నారు, అక్కయ్యలు ఉన్నారు. కానీ వాళ్ళతో ఉన్న సంబంధం కంటే నాకు ఈ కుటుంబం అన్నగారున్న సంబంధం చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ. అందుకే నేను అన్నయ్య సంబోధిస్తాను. ఆయన కలంతా కూడా ఒక మూల ఖాళీగా ఉంది. అలా బిల్డింగ్ వేయాలా, డబుల్స్ వేయాలా, పైన గ్రంథాలయం పెట్టాలా, కింద చేపలు వేయాలని చెప్పి ఒకటి తప్పన అయింది అని ఒక మాట అన్నాడు. నాకు చాలా బాధ నచ్చింది. దాంతో 5 వేసిన ఉంటాను నేను అని అన్నాడు. నాకు చాలా వేదన నచ్చింది. నాకు లేకపోయినప్పుడు కూడా ఆయన కళ తప్పకుండా నెరవేర్చని నేను ఇష్టపడుతూ ఉన్నాను, ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా ఆయన కళ నెరవేర్చి, ఎందుకంటే మరి సీన్ గారు సపోర్ట్గా ఉన్నాడు. అంతేకాదు అయ్యగారు కూడా చెప్పారు లేక అక్కడ ఆయన కళ నెరవేర్చిన నాయకులు కూడా సపోర్ట్ చేస్తానని చెప్పిన విధానానికి నేను చాలా గర్విస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ చిన్న గ్రామాన్ని, అంతేకాకుండా కుమారుడు సీనయ్య గారిని అలా చేస్తాం. చిన్న విజయం సాధించిన మేము వెంటనే ఆయన ఫోన్ చేసి చెప్పడం అనేది మాకు ఆనవాయితీ అయింది. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరు మాకు సొంత అమ్మా నాన్నలాగే అనిపించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఆవిడ కూడా చాలా దగ్గరగా మమ్మల్ని ఆప్యాయంగా సొంత పిల్లల్ని చూసినట్టుగా చూసేవాళ్ళు. అంత గొప్ప వ్యక్తిత్వం. మేము ఆయనతో చూసిన ప్రతి సందర్భం పాజిటివే, చాలా పాజిటివ్, ఫుల్ పాజిటివ్ ఎనర్జీ. ఆయన ఇన్స్పైర్ చేయడంలో ఆయన తర్వాతే ఏది చెప్పినా కూడా గ్రామం గురించి, పాఠశాల అభివృద్ధి, గ్రామాభివృద్ధి అని చెప్పేసి ప్రతిదీ చెప్తునేవాళ్ళు. IIIT వచ్చింది మాకు ఇద్దరికి వచ్చిన ఈ సందర్భంలో. కానీ అలాగే ఎక్కువగా తలుచుకునేది ఎమ్మెల్యే గారి గురించి, అలాగే నల్లూరు వెంకటేశ్వర గారు అన్నగారి గురించి. ఇలా ఇక్కడెక్కడ ఏమేమి చేశారని నాకొక్క హిందూ మతమనే కాదు, చర్చికి నేను డబ్బులు ఇచ్చాను, అంజయ్ నగర్కి ఇచ్చాను. అలాగే చాలా సందర్భాల్లో పౌరాణికం, చాలా గొప్ప గొప్ప నాటకాలు వాళ్ళందరినీ ఇక్కడికి తెచ్చానని చెప్పేసి ఆయన ఇన్స్పిరేషన్ అనుకుంటాను మేము మండల ఫస్ట్ రావడం. అయితే ఆ అభివృద్ధిని అలాగే కొనసాగిస్తామని చెప్పేసి మాటిస్తున్నాం. అట్లాగే ఈ పిల్లలు కూడా ఆయనతో చాలా దగ్గరగా ఉంటారు. ఆయనతో వెళ్ళేసి అన్ని మాట్లాడుతుంటారు. మొన్న వెళ్ళబోయే ముందు కూడా ఆయన ఆగస్టు 15కి పిల్లల కోసం 10,000 రూపాయలు ఇచ్చారు. అలాగే గ్రౌండ్ బాగు చేయించాలనేది ఆయన కళ. చాలా గొప్పగా చేశారు. ఆ రోజున మాకు చూస్తే అసలు గట్టిగా నడకగా చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఆ బండలు వేయించడం కానీ, ఆ డయాస్ కట్టించడం కానీ మొత్తం ఆయన దగ్గరుండి అది చూశారు. ఆ వయసులో అంత ఓపికగా ఎండాకాలం కూడా వచ్చి అక్కడ కూర్చొని అదంతా ఆ డయాస్ కోసం ప్లానింగ్ కానీ అవన్నీ ఈ రోజుకి. అయితే వారి మనవాడి గురించి పంచుకునేటప్పుడు పిఎస్ఆర్ గారి గురించి ఆయనలో ఒక వాత్సల్యం కనపడేది. అది మేము ఇప్పటికీ మర్చిపోలేం. అలాగే సారు వాళ్ళ తాతగారిని అని ఉచ్చరించేటప్పుడు కూడా ఒక పొంగిపోతూ ఉంటారు. ఆ ఆత్మీయత అనుబంధం అనేది చాలా మృగంగా ఉండేది. అయితే ఈ సందర్భంగా అవి ఆశయాల్ని మిగతా గ్రామ ప్రజలందరూ మా పాఠశాలపై ఇలాగే ఉంచి కొనసాగిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. వచ్చి విజయవంతం చేయడానికి కృషి చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం మొదటగా. అలాగే మా చిన్నాన్న పోతినేన బుచ్చి గారు నన్ను ఎంతో మాటలు కూడా రావట్లేదు. చిన్ననాటి నుంచి కూడా నన్ను బాగా చూశారు. నేను ఆయన దగ్గర చదువుకున్నాను, ఇంటర్నెట్ కూడా. సరే, ఈ సభలో మేమందరూ పాల్గొన్నందుకు నేను పిలిచిన అందరికీ కూడా వందనాలు చెప్తూ, ఈ గ్రామాభివృద్ధికి ఆయన చేసిన సేవ కొనసాగించడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి తెలుపుతూ, ఈ గ్రామాభివృద్ధి ఆయన అభివృద్ధి కాముకుడు అనొచ్చు. అభివృద్ధి అంటే గ్రామాభివృద్ధికి ఆయన మనసు పరితపించిపోయేది. అందరూ కూడా ఎంతో ఆయన్ని ప్రేమగా చూశారు. మళ్ళీ కూడా కొనసాగిస్తామని చెప్పి మళ్ళీ చెప్తూ, మీ అందరికీ ఎక్కువ మాటలు రావట్లేదు, దయచేసి అర్థం చేసుకోమని ప్రార్థిస్తూ వేదికపై ఉన్న గౌరవనీయులు, శాసనసభ్యులు
విజయ్ కుమార్ సార్ గారికి, తర్వాత ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వారికి, మిత్రుడు పోతినేని శ్రీనివాసరావు గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారాలు. పోతినేని బుచ్చయ్య చౌదరి గారు 22వ తారీఖున స్వర్గస్థులయ్యారు. ఆయన సంస్మరణ సభ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఈ గ్రామానికి ఎక్స్ సర్పంచ్గా పనిచేసినటువంటి టైంలో ఈ గ్రామాభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అని, తర్వాత చాలామందికి విద్యలో కూడా సహాయం చేశారని ఇప్పుడే విన్నాం. మరి ఆ మహనీయునైతే నేను చూడలేదు కానీ నాకు గుర్తులేదు. వీళ్ళు చెప్పేటువంటి మాటలను బట్టి ఆయన పెద్దవారు, ఈ గ్రామానికి ఎంతో సేవలు చేశారు. తర్వాత ఆయన మనవడైనటువంటి శ్రీనివాసరావు కూడా ఆయన బాటలో పయనిస్తూ ఉన్నారు. మీ గ్రామానికి కూడా ఎంతగానో సేవలు చేస్తూ ఉన్నారు. పేద విద్యార్థులకు ఆయన సహాయపడినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ గ్రామాభివృద్ధిలో ఈ కుటుంబం యొక్క పాత్ర బాగా ఉంది అని కూడా అందరికీ అర్థమవుతుంది. మరి గ్రామాభివృద్ధిలో మన గౌరవ శాసనసభ్యులు కూడా ప్రముఖ పాత్ర వహించారు. మరి ఆ కుటుంబాన్ని ప్రేమించి మరి వారికి ఆదరణ కల్పించే విధంగా ఎమ్మెల్యే గారు అందరూ పాల్గొని ఆదరణకరమైనటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నారు. మరి ఈ దేవుని దయ వల్ల ఆయన యొక్క ఆత్మ పరలోకానికి చేరి ఉంటుందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అంతేకాకుండా ఆయన వదిలి వెళ్ళిపోయినటువంటి కుటుంబ సభ్యులకు మంచి మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఆయన యొక్క ఆశయాలలో ఆ కుటుంబ సభ్యులు నడవాలి. ఆయన ఆశయాలు నెరవేర్చేటువంటి వాటిలో వెనుకంజ వేయకుండా ఈ గ్రామానికి మంచి పేరు తీసుకుని వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా నాన్నగారి సంస్మరణ సభకి వచ్చేసిన పెద్దలందరికీ, ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి, విజయ్ కుమార్ గారు అన్నగారికి, అయ్యన్న గారు, బ్రదర్ శ్రీనివాసరావు, జయంత్, ప్రకాష్ రావు గారు, మా అన్న వెంకటేశ్వర రంగారావు గారు, సుశాంతరావు గారు, బిఆర్ఓ గారికి, ప్రెసిడెంట్ గారికి పేరు పేరున ఎవరైనా పేరు మీ కార్యక్రమాన్ని వచ్చి సక్సెస్ఫుల్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా నాన్నగారు చేసిన కార్యక్రమాలను కంటిన్యూ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ ఊరి తరఫున కానీ ఏదైనా అవసరమైతే మా వంతు సహాయం చేస్తామని మా కుటుంబం తరఫున నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ. సొంత తాత కాకపోయినా సొంత తాత కన్నా ఎక్కువైన బుచ్చి తాత కుటుంబ సభ్యులకి అతని మరణం ఎంత శోకమో దానికన్నా నాకే ఎక్కువ లోటు అని నేను భావిస్తున్నాను. బుచ్చి గారు లేని లోటు. నా రాజకీయ జీవితం స్టార్ట్ అయింది, నన్ను ఒక రాజకీయానికి తీసుకొచ్చింది బుచ్చి గారు. రాజకీయ గురువుని ఎప్పటికీ జీవితంలో మర్చిపోనని, ఆయన ఆశయాలు కానీ, ఆయన మొదలుపెట్టిన పనులు కానీ, ఆయన కోరుకున్న పనులు కానీ కంప్లీట్ చేసి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారికి మన ఊరి ఆ సత్తా ఒకటి ఇప్పుడు అర్జెంటుగా పడిపోయేటట్టుంది. అది బుచ్చి గారు ఉన్నప్పుడే ఒకసారి అడుగున్నారు. ఇది పూర్తిగా ఇప్పుడు ఈ రాకపోకలు ఈ 2-3 రోజుల్లోనే ఆగిపోయేటట్టున్నాయి. అదొకటి మాత్రం సారు సర్వ్ చేసుకొని తొందరగా ఈ 1 రోజుల్లో చేసేటట్టు ఒక మాట చెప్తారని ఆశిస్తున్నాము. విజయ్ కుమార్ గారిని R&D డిపార్ట్మెంట్ ఈ గారికి ఇప్పుడే ప్రత్యేకంగా చెప్పి ఫస్ట్ టెంపరీగా రిపేర్ చేసేసి రాబోయే కాలంలో దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా పూర్తిగా నేను ప్రయత్నించి దాని వెనకాల ఉంటానని సందర్భంగా తెలియజేస్తాను. బుచ్చయ్య గారు అంటే ఆ తాట తీసేవారు ఈ విషయంలో. సో అందుకని మరి ఎందుకైనా కానీ ఈరోజు ఈ విషయంలో నేను R&D డిపార్ట్మెంట్తో మాట్లాడి ఇమీడియట్గా చేయాల్సిన పనులు చేస్తున్నాను. ఈరోజు పెద్దలు బుచ్చయ్య గారి కర్ణ కార్యక్రమంలో ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
ఒక విధంగా చెప్పాలంటే నేను 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తిగా నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తెలిసిన వ్యక్తి బుచ్చయ్య గారు. నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన సర్పంచ్. సో అందుకని మొదటి నుంచి మా ఇద్దరికి అంటే కొంతమందికి బాగా సెట్ అవుతుంది, అలానే బుచ్చయ్య గారికి నాకు అన్ని విధాలుగా బాగుండేది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన చాలా వయసులో పెద్ద అయినా కానీ మేమిద్దరం ఒక ఫ్రెండ్స్ లాగానే మాట్లాడుకునేవాళ్ళం. ఈ ఊరు విషయానికి వస్తే ఇక్కడ చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమంలో నేను కూడా చేశాను. దాని వెనకాల ఈయన వచ్చి అడగటంలో 99% నేను చేసిన పనులలో ఆయన అడగటము నేను చేయటం జరిగింది ఈ విలేజ్లో. ముఖ్యంగా ఆ రోడ్డు మన మెయిన్ రోడ్ నుంచి తార్ రోడ్ వేయమన్నారు. ఆయన రోజు అప్పుడు సర్పంచ్ కాబట్టి రోజు వచ్చేసరి ఇది ఒకటే ఏంటి మా ఊరికి అన్నీ ఉన్నాయి, ఇది ఒకటే ఇది అంటే అది గుర్తుపెట్టుకొని అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఆ రోడ్ వేయించాను. దాని తర్వాత స్కూల్ విషయంలో ఆయన చాలా స్కూల్ అంటే చాలా ఇష్టం, స్టూడెంట్స్ అంటే చాలా ఇష్టం. ఏమన్నా ఇందాక హెడ్ మిస్టర్స్ గారు కూడా ఆ విషయాలకి చెప్పింది. సో ఆ రోజు అనేక రూమ్స్ కట్టించి దానికి పూర్తిగా ప్రోత్సాహం అంటే ఆయన నన్ను ప్రోత్సహించాడు అక్కడ అభివృద్ధి చేయడానికి. ఎందుకంటే ఆ స్కూలు అలాంటి వాతావరణం ఆయనకు బాగా ఇష్టం. దానికి చాలా డెవలప్మెంట్ చేశారు, స్కూల్ వేశారు. మేమిద్దరం కలిసి అక్కడ అనేక ప్రోగ్రామ్స్ చేశాం. ఈ ఊరు చిన్నదైనా కానీ ఆ రోజు మంచి ఫిల్టర్ బెడ్లు కట్టారు, మైక్రో ఫిల్టర్ బెడ్స్. అది కూడా ఆ రోజు బుచ్చయ్య గారు అడిగారు. అదే కాకుండా అంజయ్ నగర్లో కూడా రోడ్లు కూడా వేయించాము. అంటే అప్పుడు ఇంతకు ముందు అయితే గ్రావెల్ రోడ్స్ వేయించాము అప్పుడు ఆ టీచింగ్. సో ఇక్కడ ఏ విషయమైనా కానీ ఆయన వచ్చి ఊరి విషయం అడిగేవాడు. ఆయన పర్సనల్ విషయాలు ఏం లేవు, ఊరి విషయం. సో ఆయన అప్పుడు సర్పంచ్ అయినా కానీ చివరి వరకు నా దృష్టిలో ఆయన సర్పంచ్ లాగానే ట్రీట్ చేసి బాగా అన్ని విషయాల్లో సో ఆయన బాగుండేవాడిని. చనిపోయక ముందు 2-3 రోజుల ముందు కూడా వెళ్ళాను. నేను దూరం నుంచి చూస్తూ ఉన్నా. నన్ను చూడలేదు కానీ నేను చూస్తూ ఉన్నా హాస్పిటల్లో. సో ఆయన బెడ్లో ఉండి ఇంకా నేను వస్తున్నానంటే ఆయన లేచి గీచి అంత ఇలా షర్ట్లు గిట్లని పెట్టుకొని చూస్తాను. నేను దూరం నుంచి చూస్తాను. సో వెళ్ళి బాగా అన్నీ ఇది అది అన్నీ బాగా ఉత్సాహంగా మాట్లాడాడు. అంటే వయసు పెద్దదైనా కానీ ఖచ్చితంగా ఇంకా కొన్ని రోజులు మా మధ్య ఉంటారని నేను భావించాను అది చూసుకొని. సో ఏంటిదంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి, ప్రజల కోసం ఊరు కోసం చేసే వ్యక్తి. దాని తర్వాత ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. నాకు తెలిసి 2009 నుంచి ఇప్పటి వరకు ఆయన అడిగిన పనులు ఆల్మోస్ట్ ఏది నువ్వు అనుకుండా ఆల్మోస్ట్ అన్నీ చేశాను. ఎందుకంటే ఆయన అడిగే పనులు అలాగుంటే నేను కూడా ఆయన అడిగితే చేయాలనే ఉద్దేశం కూడా నాకు ఉండేది. సో అందుకని నేనంటే ఆయనకి చాలా ఇష్టం, నాకు కూడా ఆయన అంటే చాలా ఇష్టం. చివరి వరకు బాగా ఫ్రెండ్స్ మాదిరి బాగా మాట్లాడుకుంటాను. అందుకని నాకు కూడా చాలా ఇలాంటి మంచి వ్యక్తి. సరే అందరు పుట్టినప్పుడు చనిపోవాలి కానీ నాకు కూడా చాలా బాధ ఉంది. ఆయన చివరి కోరిక ఏంటిదంటే ఆయన ఏదో ఒక ఆర్ట్ చేయాలి ఎక్కడ. నాకు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను. సో ఏంటంటే వేస్తాను చివరి కోరిక అంటే నేను చెప్పాను ఇది నీ చివరి కోరిక కాబట్టి వేయకపోతే ఇంకా ఎక్కువ రోజులు ఉంటాం అనుకుని అప్పుడు చూద్దాంలే అని ఏదో తమాషగా మాట్లాడుతూ ఉన్నా. అందుకని ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో దాని తర్వాత అందరి సహకారంతో అది ఖచ్చితంగా మనం అందరం ఆయనకి చేయాలని. ఇలాంటి మంచి వ్యక్తి. ఎందుకంటే ఆయన కూడా పిల్లలు కూడా ఆయన బాగా ప్రేమించేవారు, బాగా చూసుకునేవారు. అది నాకు బాగా తెలుసు. ఆయన కొడుకు అయినా కానీ కూతురు అయినా కానీ బాగా చెప్పేవారు. సో ఈరోజు ఒక మంచి వ్యక్తి మన మధ్యలో లేదనేది మీ అందరి ప్రకారం నేను కూడా చాలా బాధపడతా ఉన్నా. వాళ్ళ కుటుంబ సభ్యులకి మిత్రులకి అందరికీ నా సంతాపం. అదేవిధంగా ఆయన సోల్ ఐ హోప్ ఇట్ రెస్ట్ ఇన్ పీస్. ఖచ్చితంగా ఆయన మంచి పనులు చేశాడు, మంచి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏంటిదంటే హెవెన్ అనేది ఉంటే ఖచ్చితంగా అక్కడనే ఉంటుందని నేను పూర్తిగా నమ్ముతూ ఇక్కడ వచ్చి ఆయన గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.